మరో బ్రేకింగ్ న్యూస్. ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె భర్త పెదబాబు మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు. రేపు ఇద్దరు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. 30 మంది కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మేయర్ దంపతుల రాజకీయ ప్రస్థానం తెదేపాలోనే మొదలైంది. 2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి బుజ్జి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అయితే వైసీపీకి ఏలూరులో భారీ షాక్ తగలనున్నట్లు తెలిసింది. మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె భర్త కలిసి తిరిగి టీడీపీ గూటికి చేరుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రశ్న. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె భర్త పెదబాబు షేక్ నూర్జహాన్ పెదబాబు ఇద్దరు కూడా మేయర్ దంపతులు రేపు చంద్రబాబు నాయుడు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో వీరు 2013లో అప్పటి ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బడేటి బుజ్జి ఆధ్వర్యంలో మేయర్ గా పోటీ చేశారు. కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ గా గెలుపొందడం జరిగింది. 2014 నుండి 19 వరకు ఏలూరు మేయర్ గా పనిచేయడం జరిగింది. మరలా 2019లో టీడీపీ గూటిని వదిలేవారు. వైసీపీ అప్పటి ఇన్ఛార్జ్ ఆళ్ల నాని సమక్షంలో ఆ వైసీపీ తీర్థం తీసుకున్నారు. మరలా ఇప్పుడు వైసీపీని ఆళ్ల నాని వేయడంతో పాటుగా ఇటు ఘోర పరాజయం తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత మరలా వీరు రూటు మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. మరలా ఆ టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పనులు లేకపోతే ఆయన అభివృద్ధి ప్రదాత అంటూ కూడా మరలా వారు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సుమారుగా 35 మంది కార్పొరేటర్లతో ఏలూరులో అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాము టీడీపీలో చేరబోతున్నట్లుగా వారు కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇష్టం ఉన్న వారు తమతో రావాలని కూడా వారు కోరటం జరిగింది. దీంతో సుమారుగా 30 మంది కార్పొరేటర్లు ఏలూరు మేయర్ దంపతులతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు పట్టణ అధ్యక్షుడిగా బొద్దాని శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఏలూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే మేయర్ స్థానం ఇంకా పదిలంగా ఉంది. మేయర్ తో ఏలూరు కార్పొరేషన్ కొంత పట్టు సాధించుకోవచ్చు అనుకుంటున్న వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏలూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవబోతుందనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏలూరు కార్పొరేషన్ లో స్పష్టమైన భారీ మెజారిటీ ఉన్నటువంటి వైసీపీకి ఇప్పుడు అసలు ఎంతమంది కార్పొరేటర్లు మిగులుతారో అన్న అనుమానం కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి లోకేష్లతో సంప్రదింపులు జరిగినట్లుగా తెలుస్తుంది. రేపు ఉదయమే ముహూర్తం ఖరారైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. అవకాశం ఉంటే ఈ 30 మంది కార్పొరేటర్లు తీసుకుని వెళ్ళి చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకుంటారనే సమాచారం అందుతుంది. లేకపోతే రేపు మేయర్ దంపతులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటుగా చంద్రబాబు నాయుడు సమక్షంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కండువా కప్పుకుంటారు. అనంతరం మరలా ఏలూరు వచ్చిన తర్వాత ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం. సో ఇప్పటి వరకు కూడా అంటే 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఏలూరు మేయర్ గా షేక్ నూర్జహాన్ పెదబాబు ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ వైపు వెళ్తున్నారన్నట్లుగా కొంత అసంతృప్తులు ఉన్నా కూడా ఏలూరు కార్పొరేషన్ అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీతో వెళ్ళడమే కరెక్ట్ అనే నిర్ణయంలో మేయర్ దంపతులు ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ.